సార్ వారం రోజుల్లో మనకు 2-3 టైమ్స్ పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సరే అండి, వారం రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వము ధరలు పెంచడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు, సామాన్యులకు ఇతర వస్తువుల మీద కూడా భారం పడుతుంది. సామాన్యులు కొనాలన్నా, ఉప్పు కొనాలి, పప్పు కొన్నా దాని మీద దానికి కూడా వస్తుంటాయి, ఎఫెక్ట్ పడుతుంటుంది. కాబట్టి ప్రభుత్వం కొంచెం దీని మీద ఆలోచించాలి. మరి పేదవాడు మినిమం యావరేజ్గా బండి నడపాలంటే నడక లేదు కాబట్టి బండి తీయాలంటే పెట్రోల్ కావాలంటే ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు దీనికి కొంచెం ముందుకు వచ్చి దీని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ధరలు పెంచకుండా ఆలోచించాలి. ధరలు పెట్టినట్లయితే సామాన్యుని జీవనం విధానంలో కూడా మార్పులు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది సార్. వారం రోజుల్లో 3 సార్లు పెట్రోల్ రేట్ పెరిగింది కదా, అంటే మీ ఒపీనియన్ ఏంటి? అన్న, వారం రోజుల 4 రూపాయలు 8 రూపాయలు పెట్రోల్ పెరిగింది. సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు? జిందగీ ఎట్లవుతుంది? ఇంతగానం పరిచయం చేస్తే ఇట్లా పెట్రోల్ పెరుగుతా పోతుంటే ఫస్టే బిజినెస్ నడుస్తుంది ఇవ్వలేదు. అందరు ప్రజలంతా పరిచయం ఉండరు. ఎటువాళ్ళు చెప్పండి, గవర్నమెంట్ ఏమో ఇట్లా పరిచయం చేస్తుంది, సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇది ఎప్పటిలాగా నడుస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఏదైనా సామాన్య ప్రజలకు మేలు కలిగేటట్టు కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టమవుతుంది. ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు పడితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, మన బిజినెస్ అంతా పరిచయం అవుతుంది. ఫస్టే బిజినెస్ నడచలేదు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ తోటి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి దీని మీద. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల డైలీ నిత్యావసర వస్తువులు రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇలా పెరగడం వల్ల మళ్ళీ ఎట్లా సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి సార్? మీరు కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సామాన్య ప్రజలు బతికేటట్లు ఏమైనా డైలీ వేజ్ పెరగకుండా చూడండి. ఫస్టే బిజినెస్ నడచలేదు, అందరి బిజినెస్ ప్రాబ్లంలో నడుస్తుంది. ఈ గవర్నమెంట్ బిజినెస్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా దానిపైన ఇంకా రేటు పెరుగుతా పోతుంటే మళ్ళీ ఎట్లా బతకాలి? కాబట్టి మీరు కొంచెం దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి.